Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and me family and friends కూడా షేర్ చేసుకోండి. Also, మీరు గనుక మా డైలీ అప్డేట్స్ and మా fun Instagram reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద డిస్క్రిప్షన్ బాక్స్లో and స్క్రీన్ పైన ఉంటుంది. మేమైతే డైలీ ఒక Instagram reel పోస్ట్ చేస్తాము. సో ఈరోజైతే మేము వెడ్డింగ్ సిరీస్ మీ అందరికి చూపిస్తా వచ్చాము కదా, హల్దీ అండ్ పెళ్ళి, బ్రైడల్ షవర్, రిసెప్షన్ అయన్నీ అయిపోయినాయి. అండ్ ఈరోజైతే లాస్ట్ ఈవెంట్ ఆఫ్ ద వెడ్డింగ్ సత్యనారాయణ స్వామి రథం. సో మేమైతే రథం ఈవెంట్ వెన్యూ దగ్గరికి వచ్చేసాము. विभागे कुबेर विपालक आवाहयामि स्थापयामि पूजयामि कुबेराय कुबेराय नमः। ओम सर्वेशानां जगदस्नानं उषानाधार्यं साम्प्रदायरक्षिताराधय स्वस्तेऽहं चमसाङ्गं सहायुधं सवाहनं కొంచెం బ్యాక్ వెళ్తే ఐ థింక్ ओम पंचामृतस्थानं समर्पयामि। మేమొచ్చేసేటప్పటికైతే పూజ అప్పుడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఏందంటే, మా ఇంటి నుంచి ఈ హౌసు కొంచెం దూరమే. సో, ఇంకా మేమొచ్చాలకి కొంచెం లేట్ అవ్విద్దేమో అనుకున్నాం గానీ, అప్పుడే పూజ స్టార్ట్ అవ్వింది. సో, మేము గూడా వచ్చేసి వెంటనే ఇక్కడ కూర్చున్నాము. సో, మొత్తం డెకరేషన్ అది గూడా చేస్తున్నారు గదా! కలర్స్ అయితే చాలా బావున్నాయి డెకరేషన్‌కి. మొత్తం పాస్టల్ షేడ్స్ అట్లా ఉన్నాయి. అండ్ వీళ్ళే అనమాట మానస అండ్ వికాస్, బ్రైడ్ అండ్ గ్రూమ్. మీరు మిగతా వీడియోస్ చూస్తా ఉండుంటే మీకు అర్థమై ఉంటుంది. సో, వీళ్ళైతే ఇక్కడ కూర్చొని పూజ చేస్తా ఉన్నారు. అండ్ ప్రీస్ట్ ఏమో ఇట్లా ఇది చేయండి, అది చేయండి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఇద్దరికీ. केशवाय नमः। पादो पूजयामि। ओम गोविंदाय नमः। गुल्फो पूजयामि। ओम इंदिरापतये नमः। जंघे पूजयामि। ओम जनार्दनाय नमः। जारणी पूजयामि। ओम अनघाय नमः। दूरं पूजयामि। ओम विष्टर श्रवसे नमः। कटिं पूजयामि। ओम कुक्षि स्थाकिल ओम कुक्षि वक्षस्थल वक्षस्थलाय नमः। वक्षस्थलं पूजयामि। कंबुकण्ठाय नमः। कण्ठं पूजयामि। ओम शङ्खचक्र गदा पाणये नमः। बाहुं पूजयामि। कुण्डदन्त विजये नमः। दन्तो पूजयामि। ओम नासाग्र मूर्तिकाय नमः। नासिकां पूजयामि। ओम सूर्य चंद्राग्नि धारिणे नमः। नेत्रो पूजयामि। ओम पूर्णेन्दु शुभ चंद्र सहोदरी नमः। ओम चतुर्भुजाय नमः। ओम चंद्ररूपाय नमः। ओम इंदिराय नमः। ओम शीतलाय नमः। आक्लादिन्ये नमः। ओम श्री नमः। ओम शिवाय नमः। ओम शिवकन्ये नमः। ओम सत्याय नमः। ओम विमलाय नमः। ओम विष्णुये नमः। ओम तुष्टये नमः। ओम दारिद्र्यनाशने नमः। ओम रजनिष्ठाय नमः। ओम श्यामताय नमः। ओम शुक्लभाव्यांबराय नमः। श्रीये ओम भास्कर्ये नमः। ओम అదే కాకుండా నవగ్రహ దేవత, నవగ్రహ అంటే స్వామివారిని అన్నారు కాబట్టి మనలో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. ఎలాగంటే మనం పుట్టిన జన్మ నక్షత్రం బట్టి మన హెరస్కోప్లో ఈ గ్రహాలను కూడా సంచరిస్తూ ఉంటాయి. అంటే ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఉచ్చ నీచ స్థితిలో ఉంటుంది. అంటే ఉచ్చ అంటే మంచిగా, నీచ అంటే చూడండి. కాబట్టి మనం ఎందుకు ఈ గ్రహాలు పూర్తి చేయడం వల్ల మనం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం కదా మనం. కాబట్టి మీ యొక్క అనుగ్రహం మాకు ఉండాల్సిన చెప్పి ఈ నవగ్రహాల యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి ఒకవేళ మన హెరస్కోప్లో చెడు గ్రహాలు ఉన్నా సరే వాళ్ళ బోర్డర్ దాటి మనకు మంచి చేకూర్చాలని చెప్పి వాళ్ళని మనం బ్లెస్సింగ్ అడగదు. అదే కాకుండా ఇంద్రాది అష్టదిక్పాలకులు అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా అష్టదిక్పాలకులు అనమాట. మనం ఎక్కడైతే నివసిస్తామో మన ఇంటికి మనకి వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ ఉంటారు అనమాట.
వీళ్ళు ఇంద్రాది అక్షిపాలు. అదే కాకుండా మనకి ప్రధాన దేవతలు వీళ్ళందరూ అతిథులైతే ఎవరు ప్రధాన అతిథులు? శ్రీ మహావిష్ణువు, అలాగే బ్రహ్మ, విష్ణువు. అలాగే కలశస్య ముఖ్య విష్ణువు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ. కలశం అనేది ఎప్పుడు కూడా మనకి బ్రహ్మ విష్ణు యొక్క మహేశ్వరుల యొక్క స్వరూపం కాబట్టి మనం వాళ్ళ భక్తులు ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉంటారు కాబట్టి ప్రధాన దేవతలను కూడా అక్కడ ఆవాహన చేసి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా షోడశోపచార పూజ చేసాం. షోడశోపచార పూజ ఏమిటి? మన ఇంటికి వచ్చే అతిథులందరూ కూడా తమ తమ పనులు వారు చేసుకోగలరు కాబట్టి. కానీ వీళ్ళు ఇక్కడ పరోక్షంగా ఒక పత్ర రూపంలో, ఒక పుష్ప రూపంలో, ఒక ఫల రూపంలో కూర్చున్నారు అన్నమాట వీళ్ళ అతిథులందరూ. అంటే భగవంతుడు మన భగవద్గీతలో చెప్పినట్టుగా పత్రం పుష్పం ఫలం తోయం. భగవంతుడు అనేవాడు ఒక పత్ర రూపంలో, పుష్పం రూపంలో, ఫలం రూపంలో కూర్చున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? షోడశోపచార పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ అంటే ఏమిటి? వాళ్ళందరూ మన ఇంటికి వచ్చే అతిథులందరూ కూడా వారి తమ తమ పనులు వాళ్ళు చేసుకోగలరు కాబట్టి. అలాగే ఇక్కడ పరోక్ష అతిథులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మనమే వాళ్ళకి ఏం చేయాలి? అలాగే మీరు మా ఇంటికి ఇచ్చేసినందుకు జయాన్ని మీకు నమస్కారం అయ్యా, అలాగే మీకు మంచి సింహాసనం ఏర్పాటు చేసినట్టు కూర్చోడానికి, అలాగే మీకు నీళ్ళు జరుగుతున్నాం, నీళ్ళు జరిగాయి కదా వాటి కూడా మీ చేతులు పడుతున్నామయ్యా, మీ పాదాలు పడుతున్నాం, మీకు ఆచరణ చేస్తున్నాం. అలాగే పాలు, పెరుగు, తేనె మనం కలిపే పంచామృతం కదా, పంచామృతాలు కూడా దేవతలు కూడా మనలో ఉండే రజో. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ ఎయిర్‌బిఎన్‌బీస్ ఉంటాయి గదా! సో, మీలో అందరికీ తెలిసుంటుంది ఎయిర్‌బిఎన్‌బీ ఏందంటే, బేసిక్‌లీ ఎవరైనా వాళ్ళ ఉన్న ప్రాపర్టీని లిస్ట్ చేయొచ్చు దాంట్లో రెంట్‌కి. అండ్ ఎవరైనా ఇట్లా కావాలనుకుంటే ఒక డేకైనా, కపుల్ ఆఫ్ డేస్‌కైనా, ఒక మంత్‌కైనా అట్లా రెంట్ తీసుకొని ఉండొచ్చు. సో, అట్లా తీసుకొని ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ అట్లా చేశారు. అది యాక్చువల్లీ చాలా మంచి ఐడియా. ఎందుకంటే ఇట్లా కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ అట్లా కొంచెం డిఫరెంట్ ప్లేసెస్‌లో అట్లా జేసుకోవాలనుకుంటే ఇట్లాంటి వెన్యూస్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, ఎయిర్‌బిఎన్‌బీస్‌లో ఆప్షన్స్ కూడా ఎక్కువుంటాయి గదా! సో, అట్లా వీలైతే ఈ ఎయిర్‌బిఎన్‌బీ అది బుక్ చేసుకొని రథం అండ్ దెన్ హల్దీ, బ్రైడల్ షవర్ అట్లా కొన్ని ఈవెంట్స్ ఇంట్లో జేసుకున్నారు. మెయిన్ ఈవెంట్స్ ఏమో మేరియట్ హోటల్, హిల్టన్ అయ్యున్నాయి. వాటిలో జేసుకున్నారు. సో, అట్లా ఇది సత్యనారాయణ స్వామి వ్రతం గాబట్టి ఇది ఈ ఎయిర్‌బిఎన్‌బీలో పూజ చేసుకున్నారు. దిగుతున్నాడు. కానీ మన స్వామి మాత్రం వీళ్ళు పరీక్షించడానికి వాళ్ళని అనుసరిస్తూ ఉండగా వెంటనే ఇది ఎప్పుడైతే ఒంటిగా అక్కడ వర్తలు దిగుతూ ఉండగా మన స్వామివారు కూడా ఏం చేశారట, అక్కడ ప్రత్యక్షమే సన్యాసులు కొన్ని ధరించి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా, ఈ మూటలో ఏమిటయ్యా అడిగారు. అడగగానే మేము ఎక్కడి నుంచి వస్తే నీకు ఎందుకయ్యా, ఇక్కడ మేము నావాతం జనసంచారం కూడా లేదే, నువ్వు ఎక్కడి నుంచి ఊరిపడ్డావయ్యా అని చెప్పి ఈ మూటలో ఉన్నవి ఆకులు తప్ప ఇంకేమి కావని కొన్ని అసత్యమైన వాక్యాలు దూషణంగా పలికాయంటే ఆ భక్తులు. అలాగని మన స్వామివారికి ఆయన పలికే మాటల్లో ఆయనకి ఆగ్రహం రాలేదంటే మన స్వామివారికి. అయితే నీ మాటలే సత్యమవుగాక అంటే సత్యం భవతు అని ఆస్వాదించి మన స్వామివారు ఏం చేశారంటే 2 అడుగులు ముందుకు వేసి ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా వెంటనే ఆ వర్తకుడికి అర్థమైందో లేదు కానీ వెనకాల అల్లుడికి మాత్రం అర్థమైంది. నువ్వు ఆయనతో అన్ని అసత్యమైన వాక్యాలు పలుకు, ఆయన నీ మాటలే సత్యమవుగాక అన్నాడు. మనం తీసుకొచ్చే ధనరత్నాన్ని కూడా ఆకులు రకం పాలైంది కాబట్టి ఆయనతో మనం క్షమాపణ కోరుకుందాం కదా అని చెప్పి ఆ అత్తగుడు అల్లుడు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పడి మేము ప్రాణం చూస్తున్నాం స్వామి, ఆ మూటలో ఉన్నవి రత్నాలు కూడా అని చెప్పేసరికి మీరు ముందే చెప్పుకుంటే మీకు ముందే మంచి జరిగేది, ఇప్పటికీ మంచిపోయింది లేదు, మీరు ఏదైతే మొక్కు మరిచారో ఆ మొక్కును మళ్ళీ నెరవేర్చండి, మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పారట మన స్వామి. చెప్పగలి తప్పకుండా ఆచరిస్తామని చెప్పి ఆయన ఒక ఆశీర్వచనం తీసుకొని మరలా నామదేవికి చూసేసరికి ఆ ఆకుల అన్నాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చే ధనం రత్నాలుగా మారాయి. ఆశ్చర్య ఆయన ఒక ఆశీర్వచనం బలం కదా ఇలా జరిగింది, మనం మళ్ళీ ఒకసారి కృతజ్ఞత చెప్తామని చెప్పి వెళ్ళారు. ఆయన అక్కడ లేరు. పరమాత్మ మనకు చెంతున్నా మనం గుర్తించలేకపోయావే కాబట్టి మనంత అజ్ఞానం అని చెప్పి వాళ్ళే బాధపడి మన స్వామి ఏదైతే మొక్కు నెరవేర్చమన్నారో అది నెరవేర్తామని చెప్పి సరాసరి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి దగ్గరగా వెళ్ళేసరికి ఒక దోస్తు గౌరవించాడని వస్తున్నాను సుమారు చెప్పగానే ఏరాత ఏం చేసిందా సలక్షణంగా పూజ ముగించుకొని భర్త కోసం బయలుదేరిందట. దా కూతురుతో కూడా చెప్పిందట ఏమై అమ్మ నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా చక్కగా పూజ ముగించుకొని నువ్వు కూడా రా చెప్పగానే తల్లి బయలుదేరి అడుగు దూరంలో కూతురు కూడా ఏం చేసిందో పూజ చేసి తీర్థప్రసాదం తర్వాత తీసుకొచ్చు అని చెప్పి ఆవిడ కూడా బయలుదేరింది. అండ్ ఇప్పుడైతే పూజ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. అంటే ఇప్పుడు కథలుంటాయి గదా! సో, అయి చెప్తా ఉన్నారు ప్రీస్ట్. అండ్ మేమందరం అయితే ఇక్కడ కూర్చొనున్నాం. నేను కనిపిస్తున్నాను. అక్కడ సోఫా ఆర్మ్ రెస్ట్ ఉంది గదా! అక్కడున్నాను. అండ్ మమ్మీ ఏమో ఇక్కడ రెడ్ సారీ యేసుకొనుంది. సంజన యాక్చువల్లీ రాలేదు ఆ రోజు. బికాజ్
అది యాక్చువల్లీ సండేనో, సాటర్‌డేనో పూజ చేసింది. బట్ వీకెండ్ అయినా గూడా సంజన కాలేజ్‌కెళ్ళి రావాల్సొచ్చింది. ఆ వీక్ చాలా చాలా బిజీగా ఉంది. అండ్ కంపల్సరీ కాలేజ్‌కెళ్ళి రావాలని చాలా ఈవెంట్స్‌లో తను జస్ట్ వచ్చేసి మళ్ళీ బయలుదేరింది. ఈవెన్ బ్రైడల్ షవర్‌కేమో తను కాలేజ్ నుంచి వచ్చింది ఆ ఈవెంట్‌కి. అండ్ దెన్ దాని ముందల విన హల్దీకేమో ఒక 1 అవర్ అట్లా ఉండి బయలుదేరింది. పెళ్ళిలో గూడా సేమ్ అంతే. ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఉండి అంటే పెళ్లి ఎర్లీ మార్నింగ్ అవ్వింది గాబట్టి తను ఒక 2 అవర్స్ అట్లా ఉండి ఇంక బయలుదేరింది. అట్లా కొన్ని ఈవెంట్స్‌కైతే తను సగం సగమే వచ్చింది. అండ్ దెన్ కొన్ని ఈవెంట్స్‌కేమో అసలు రాలేదు. సో, ఈ ఈవెంట్‌కి అసలు తను రాలేకపోయింది. ఆ టైమింగ్ ఎగ్జాక్ట్ నాకు వర్క్ అవ్వదనింది. సో, అందుకని తను రాలేదు. అండ్ మేము ముగ్గురమే వచ్చాం. నేను, మమ్మీ అండ్ డాడీ. అండ్ ఇక్కడైతే మేము అందరమే చాలామంది ఇక్కడ ఈ సోఫాస్‌లో కూర్చొని చూస్తా ఉన్నాం పూజ. స్టోరీలో చదివితే అనుకున్నాను అనుభవం Honda CR-V. ఓం దేవం సమర్పయామి సాక్షాత్ యాక్చువల్లీ ఏందంటే, మేము కొన్ని వెడ్డింగ్స్ ఆల్రెడీ అటెండ్ అవ్వున్నాము. లైక్ తెలుగు వెడ్డింగ్స్ ఇక్కడ. బట్ వెడ్డింగ్ అంటే లైక్ అన్నీ చాలా ఈవెంట్స్ ఉంటాయి గదా! సో, వాటిలో కొన్ని ఈవెంట్స్ అటెండ్ అవ్వున్నాం గానీ, ఇట్లా పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఐ థింక్ చాలా ఫ్యూ అటెండ్ అవ్వాము. సో, అద్ ఆ పూజ లైక్ ఏమైనా డిఫరెంట్‌గా ఉంటుందా మామూలు సత్యనారాయణ స్వామి వ్రతం కంటే అని నాకు క్యూరియస్‌గా అనిపించింది. ఎందుకంటే మేము యూజువల్లీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇంట్లో చేసుకుంటా ఉంటాం గదా! ప్రతి ఇయర్. ఆ వీడియోస్ మేము మీతో పోస్ట్ చేస్తా ఉంటాము. లైక్ మా డెకరేషన్ నుంచి మేము ఈవెంట్ అట్లా చేసుకున్నాం అదంతా చూపిస్తా ఉంటాం గదా! సో, ఇది అట్లా ఏమైనా డిఫరెంట్‌గా ఉంటుందా అని నేను క్యూరియస్‌గా ఉండి చూసాను. ఐ థింక్ కొన్ని కొన్ని స్టఫ్ అంటే ప్రీస్ట్‌ని బట్టి వేరీ అయిద్ది గదా! సో, కొంచెం డిఫరెంట్ అనిపించింది గానీ మెయిన్ పూజ అయితే సేమ్‌గానే ఉంది. శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి విష్ణుదేవయ రామాయ వెంకటేశాయ మంగళం శ్రీవత్సంజయ అండ్ మీలో కొంతమంది క్యూరియస్‌గా ఉండుంటారు. అటు ఇటు వాక్ చేస్తా ఉన్నారు చాలామంది ఎందుకని. ఈ ఫ్లోర్ ప్లాన్ ఆఫ్ ద హౌస్ కొంచెం డిఫరెంట్ ఉంది. 2 కిచెన్స్ ఉన్నాయి. అండ్ 2 లివింగ్ రూమ్స్ అట్లా అన్నీ 2 ఉన్నాయి. బేసిక్‌లీ ఇట్లా 2 హౌసెస్‌ని ఒక రూమ్ కనెక్ట్ చేస్తే అట్లా ఉంటుందో అట్లా ఉంది. అండ్ ఆ కనెక్టింగ్ రూము ఇదనమాట. లైక్ పూజ చేసిన రూమ్. సో, అందుకని అటు ఇటు అందరూ ఇట్లా తిరుగుతా ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి. అంటే అక్కడేమైనా ఆడుకుంటే అటెళ్ళి మళ్ళీ ఇటొస్తున్నారు. సో, మధ్యలో ఇట్లా ఈ రూమ్ కనెక్టింగ్ ఉంది. पानी धर्मात्माय च तानि नश्यन्ति प्रदक्षिण पदे पदे पापो हम्मापात्मा पापसंभवाय मां कृपया देव शरणागतवत्सलानि निधासनं नास्ति तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन चपन रक्ष श्री सत्यदेव सत्येश्वर श्री सत्यनारायण स्वामिने नमः आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि चक्रम् आच्छादयामि चामरं समर्पयामि कायेन वाचा मनसा इंद्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यतु सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन् नारायणायेति नारायणायेति समर्पयामि सर्वं श्री कृष्णार्पणम् अस्तु अनया ध्यान आवाहनादि षोडश उपचार पूजया धनवान् सर्वात्मकः आवाहित सर्वे देवता सहित श्री रमा सहित श्री सत्यदेवाय सत्येश्वराय श्री सत्यनारायण स्वामी देवता सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु। ఇప్పుడైతే పూజ మొత్తం అయిపోయింది. అండ్ ప్రీస్ట్ ఏమో అందరికీ ప్రసాదం అందిస్తున్నారు. ఫస్ట్ అయితే మానస అండ్ వికాస్‌కిచ్చారు. అండ్ దెన్ ఏం జెప్పారంటే పూజ కథలు చదివేటప్పుడు అక్షింతలుంటాయి గదా చేతిలో. సో, ఆ అక్షింతలు ఒక్కొక్కళ్ళొచ్చి దేవుడి దగ్గర ఆఫర్ జేయండి. అప్పుడు నేను ప్రసాదం, తీర్థం అయన్నీ ఇస్తాను అని జెప్పారు. సో, అట్లా ఫస్ట్ అయితే మానస అండ్ వికాస్‌కి బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు ప్రీస్ట్. అండ్ దెన్ మిగతా వాళ్ళమందరం ఎళ్లి అక్కడ అక్షింతలయ్యేసాము. సో, ఇంకా పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ దాని తర్వాతయితే కొన్ని థింగ్స్ ఉంటాయి గదా! లైక్ బ్రైడ్‌కి
గ్రూమ్ సైడ్ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వటం అండ్ దెన్ బ్రైడ్ సైడ్ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వటం అట్లా ఉంటాయి కదా! సో, అట్లా ఇది చేస్తున్నారు. అంటే శారీస్ అయన్నీ ఇస్తున్నారు. సో, ఇది మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎళ్లి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాం మేము కూడా. నేను, మమ్మీ అండ్ డాడీ. అండ్ సంజన కోసమేమో ప్రసాదము మనం బయలుదేరేటప్పుడు తీసుకుందాము అని డిసైడ్ అవ్వాం. సో, సంజన ఇప్పుడు రాలేదు కదా! సో, తనని ప్రసాదం తీసుకెళ్తే ఇంట్లో అది బ్లెస్సింగ్స్ కదా! సో, అది తీసుకునేది అని అనుకున్నాము. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీనందన మలరించి మంగళమగు శ్రీ సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా దేవుడికైతే హారతి ఇవ్వటం కూడా అయిపోయింది. అండ్ మేమైతే అందరం కలిసి కింద బేస్మెంట్‌కెళ్ళాము. బికాజ్ బేస్మెంట్‌లో లంచ్ అది పెట్టారు. సో, అక్కడి కిందకెళ్ళేసి కొంచెం లంచ్ తినేసి అండ్ దెన్ మేము మళ్ళీ ఇక్కడికొచ్చి కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. ఫోటోస్ తీసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకోవటానికెళ్ళాం. సో, దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని కొంచెం ప్రసాదం అది తీసుకెళ్ళాం. లైక్ తీర్థం తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అది క్యారీ చేయటానికి హార్డ్‌గా ఉంటుంది కదా! మొత్తం వాటర్ లిక్విడ్ కదా! సో, అది తీసుకోకుండా కొంచెం ప్రసాదం ఉంటుంది కదా! అది కొంచెం తీసేసుకొని ఇంకా బయలుదేరాము. ఎందుకంటే ఇంకా పూజ అయిపోయింది. అండ్ దెన్ అందరు గెస్టులు కూడా ఇంకా వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్, కంట్రీస్ అట్లా నుంచి వచ్చారు కదా! సో, వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ హోమ్ అట్లా బయలుదేరుతున్నారు. మేము కూడా లక్కీలీ దగ్గరున్నాం కదా! సో, ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. అండ్ ఇంటికి బయలుదేరేటప్పుడైతే అమ్మకేమో తాంబూలం అది ఇచ్చారు. సో, అది మమ్మీ తీసుకుంది. హర్ష వచ్చాడా బ్యాగ్ సో,
So that's it for this video, and ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. బాయ్. Se acabó. Free drinks on the house.